ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు రికార్డు స్థాయిలో 88% దాటిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈరోజు వెల్లడించింది. దేశంలో మెడికల్ ఆక్సిజన్ కొరత లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈరోజు స్పష్టం చేశారు. బ్రహ్మోస్ క్షిపణిని ఈరోజు విజయవంతంగా భారత నౌకాదళ కేంద్రం నుండి ప్రయోగించారు. బీహార్లో మొదటి, రెండవ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో భాగంగా ప్రచారం ఊపందుకుంది. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు రికార్డు స్థాయిలో 88% దాటిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈరోజు వెల్లడించింది. మొత్తం రికవరీల సంఖ్య 65,97,000 దాటింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,83,000గా ఉంది. మరణాల రేటు ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ స్థాయిలో 1.52%గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో 72,000కు పైగా వ్యాధిగ్రస్తులు రికవరీ అయ్యారు. అదనంగా 61,871 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో మెడికల్ ఆక్సిజన్ కొరత లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈరోజు స్పష్టం చేశారు. సండే సంవాద్ కార్యక్రమంలోని 6వ భాగంలో సామాజిక మాధ్యమాల ప్రతినిధుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 6,400 టన్నులు ఉందని ఆయన చెప్పారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ అవసరాలపై కేంద్ర ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన బృందం పర్యవేక్షిస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 1,02,400 మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేసినట్టు డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. ద్రవరూప ఆక్సిజన్ ధరను జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ నిర్ణయించిందని మంత్రి చెప్పారు. కోవిడ్ ప్యాకేజ్ రెండవ దశలో భాగంగా 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 1,352 కోట్ల రూపాయలను ఆరోగ్య శాఖ విడుదల చేసినట్టు ఆయన తెలిపారు. దేశాన్ని అవమానిస్తూ పాకిస్తాన్ కోవిడ్ వ్యతిరేక పోరాటాన్ని ప్రశంసిస్తున్న కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ వైఖరిని భారతీయ జనతా పార్టీ ఖండించింది. కోవిడ్ కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటాన్ని శశి థరూర్ ఎగతాళి చేశారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర న్యూఢిల్లీలో మీడియాతో అన్నారు. భారతదేశంలో లాక్డౌన్ ను ముందుగానే విధించడం వల్ల భారీ ఎత్తున ప్రాణ నష్టం కాకుండా కాపాడగలిగామని కోవిడ్-19 జాతీయ సూపర్ మోడల్ కమిటీకి సారథ్యం వహిస్తున్న ప్రొఫెసర్ ఎం విద్యాసాగర్ అభిప్రాయపడ్డారు. లాక్డౌన్ విధించకపోతే ఆగస్టు నాటికే మరణాల సంఖ్య 25 లక్షలు దాటేదని ఆయన మీడియాతో అన్నారు. జర్మనీ అధ్యక్షుని రక్షణ బృందంలో ఒకరికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆ దేశ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టీన్మీర్ క్వారంటైన్లోకి వెళ్లారు. అధ్యక్షుడు గతంలో చేయించుకున్న టెస్టులో నెగిటివ్ గా తేలింది. రాబోయే రోజుల్లో మరో దఫా పరీక్షలను ఆయన చేయించుకోనున్నారు. ఆ దేశంలో నిన్న ఒక్కరోజే 7,830 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. సిక్కింలోని పెగాంగ్ నుండి ఆ రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాలకు సైకిల్ యాత్రను ఇండో టిబెటన్ బార్డర్ పోలీసుకు చెందిన 11వ బెటాలియన్ ఈరోజు ప్రారంభించింది. ఈ యాత్రను ఆ రాష్ట్ర మంత్రి సందప్ లెప్చా జెండా ఊపి ప్రారంభించారు. వివిధ ప్రాంతాల్లో 20 రోజుల్లో 218 కిలోమీటర్ల దూరాన్ని ఈ యాత్రలో భాగంగా పూర్తి చేస్తారు. యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ శతాబ్ది కాన్వకేషన్ ఉత్సవాలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. ఈ ఉత్సవంలో కర్ణాటక గవర్నర్తో పాటు యూనివర్సిటీ అధికారులు పాల్గొంటారు. మైసూర్ యూనివర్సిటీని 1916 జూలై 27వ తేదీన ప్రారంభించారు. ఇది దేశంలో 6వ యూనివర్సిటీ కాగా కర్ణాటక రాష్ట్రంలో మొదటిది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బ్రహ్మోస్ క్షిపణిని ఈరోజు విజయవంతంగా భారత నౌకాదళ కేంద్రం నుండి ప్రయోగించారు. ఈ క్షిపణి విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. డీఆర్డీఓ, బ్రహ్మోస్, భారతీయ నౌకాదళ సిబ్బందిని ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి అభినందించారు.
బీహార్లో మొదటి రెండవ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో భాగంగా ప్రచారం ఊపందుకుంది. మొదటి దశ ఎన్నికలు ఈ నెల 28వ తేదీన 71 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనున్నాయి. రెండవ దశ ఎన్నికలు 94 నియోజకవర్గాల్లో వచ్చే నెల 3వ తేదీన జరుగుతాయి. న్యూజిలాండ్ ఎన్నికల్లో విజయం సాధించిన ఆ దేశ ప్రధానమంత్రి జెసిండా ఆర్డర్న్ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఇరు దేశాల సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలన్న ఆశాభావంతో భారతదేశం ఉన్నట్టు ఆయన ట్వీట్ చేశారు. పాండిచ్చేరి విశ్వవిద్యాలయం నిన్న 36వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది. నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి, అటల్ ఇన్నోవేషన్ మిషన్ సంచాలకులు డాక్టర్ రామనాథన్ ఈ సందర్భంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాండిచ్చేరి యూనివర్సిటీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు వీలుగా తేజస్ ఎక్స్ప్రెస్ రైలును రైల్వే శాఖ తిరిగి ప్రారంభించింది. లక్నో, న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ముంబైల మధ్య నడిచే తేజస్ ఎక్స్ప్రెస్ రైలును కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో మార్చి 19వ తేదీ నుండి రద్దు చేశారు. కరోనా పరిస్థితులకు తగ్గట్టు రైళ్లను నడిపే విషయంలో తేజస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఆ శాఖ పేర్కొంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా పదవీ కాలాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 22వ తేదీ వరకు పొడిగించారు. ఈ ఏడాది నవంబర్ 30వ తేదీన ఆయన ఉద్యోగ విరమణ చేయవలసి ఉండగా అదే పోస్టులో ఆయన పదవీ కాలాన్ని పొడిగించేందుకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణాంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో తుఫాను కేంద్రీకృతమైంది. దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా తీరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి సాధారణ స్థాయిలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలున్నాయి. రాయలసీమలోని 1-2 చోట్ల కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ శాఖ సంచాలకులు స్టెల్లా వివరించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వరి ధాన్యం సేకరణ జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు 6,69,000 మంది రైతుల నుండి 76 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించారు. కనీస మద్దతు ధర ప్రకారం ఖరీఫ్ ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్టు వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కోసం పప్పు ధాన్యాలు, నూనె గింజల సేకరణకు ఆమోదం తెలిపినట్టు ఆ శాఖ తెలిపింది. ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో పత్తి గింజల సేకరణ ఈ నెల 1వ తేదీన ప్రారంభమైందని వ్యవసాయ శాఖ వివరించింది. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా హైదరాబాద్లోని నెహ్రూ జూ పార్కులో ఉన్న 27 జంతువులను, పక్షులను గ్లాండ్ ఫార్మా సంస్థ దత్తత తీసుకుంది. దత్తత తీసుకున్న వాటిలో పులులు, సింహాలు, జిరాఫీలు, హిప్పోపొటమస్, చిరుతపులి, ఆస్ట్రిచ్, జింక మొదలైనవి ఉన్నాయి. గ్లాండ్ ఫార్మా సంస్థకు చెందిన కార్పొరేట్ సామాజిక బాధ్యత విభాగాధిపతి రఘురామన్, సభ్యులు సంపత్ కుమార్, శిల్పి సహాయ్ జూ పార్కును సందర్శించారు. పార్కు డిప్యూటీ క్యూరేటర్ నాగమణికి 20 లక్షల రూపాయల చెక్కును వారు అందజేశారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్లోకి ఇన్ఫ్లో క్రమంగా పెరుగుతుండటంతో 70 గేట్లను ఎత్తివేశారు. దాదాపు 3,472 క్యూసెక్కుల నీటిని నదిలోకి వదిలిపెడుతున్నారు. బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో 7,65,023 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 7,71,551 క్యూసెక్కులు ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు రికార్డు స్థాయిలో 88% దాటిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈరోజు వెల్లడించింది. దేశంలో మెడికల్ ఆక్సిజన్ కొరత లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈరోజు స్పష్టం చేశారు. బ్రహ్మోస్ క్షిపణిని ఈరోజు విజయవంతంగా భారత నౌకాదళ కేంద్రం నుండి ప్రయోగించారు. బీహార్లో మొదటి, రెండవ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో భాగంగా ప్రచారం ఊపందుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.